హలో గాయ్స్, ఈరోజు అయితే మనం హోమ్ మేడ్ సోప్ చేద్దాం. ఇదైతే సోప్ బేస్. నేను దీన్ని అయితే పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను, మెల్ట్ చేయాలి కాబట్టి. ఇదైతే హెల్దీ అనమాట. మన బాడీకి ఏమైనా ఇచ్చింగ్ అయినా ర్యాషెస్ అయినా వస్తే ఈ సోప్ వాడితే తగ్గిపోతుందంట. ఇదైతే పుప్పింటాకు అని అంటారంట, మా మమ్మీ చేస్తుంటే చూస్తున్నా. దీనైతే మొత్తం గ్రైండ్ చేసేయాలి, మొత్తం స్మూత్ లిక్విడ్ అయితే వచ్చేయాలి. మనకి ఆ లిక్విడే ఇంపార్టెంట్. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనకి వేడి నీళ్ళు కావాలి, ఎందుకంటే ఆ సోప్ బేస్ మెల్ట్ చేయటానికి. ఇప్పుడు నేను ఒక దాంట్లో అయితే తీసుకున్నాను నేను సోప్ బేస్ని. ఇందులో అయితే మెయిన్ విటమిన్ ఈ ఉండాలి. నేనైతే ఇక్కడ 4 తీసుకుంటున్నాను. చూసారా, ఇక్కడ సోప్ అయితే మెల్ట్ అవుతుంది. ఇది ఎందుకో నేను ఆర్డర్ పెట్టినప్పుడు బాగానే వచ్చింది, కానీ స్మెల్ అయితే డిఫరెంట్గా వస్తుంది. ఇంకా ఆ విటమిన్ ఈలని కట్ చేసుకుని ఆ లిక్విడ్లో అయితే వేసేసుకున్నాను. ఇంత లోపల అయితే మన సోప్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇంకా ఆ లిక్విడ్ని అయితే నేను సోప్లో అయితే వేసేసుకున్నాను. దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుంటే మంచిగా డార్క్ గ్రీన్ అయితే వచ్చింది. మరి అది డ్రై అయిన తర్వాత ఎట్లుంటుందో తెలీదు. నేను ఈ మౌల్స్ అయితే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకున్నాను. లింక్ కావాలంటే కామెంట్ చేయండి. నేను ఇంకా ఈ సోప్ బేస్ మొత్తం ఈ మౌల్స్లోకి అయితే షిఫ్ట్ చేసేసుకున్నాను. నాకైతే ఇక్కడ కరెక్ట్గా 4 బాక్సెస్ అయితే ఉన్నాయి కదా, కరెక్ట్గా సరిపోయింది ఆ లిక్విడ్ మొత్తం. సో ఇంకా 15 మినిట్స్ తర్వాత 15-20 అట్లా మినిట్స్ తర్వాత చూస్తే ఇంకా మొత్తం డ్రై అయిపోయినాయి. సో ఇంకా మనకి ఇది అయిపోయినట్టే అనిపించింది. ఎట్లుంటుందో తెలీదు, ట్రై చేస్తే వర్క్ అవుతుందా లేదా అని. మనం మమ్మీస్ చెప్తున్నారంటే అది 100% వర్క్ అవుతుంది అనేది. కాకపోతే నాకు ఇది ఎందుకు డిఫరెంట్గా అనిపించింది. నేను ట్రై చేస్తే బాగానే వచ్చింది మరి.